టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే జగన్ ప్రభుత్వం గంజాయిని చేస్తోందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ దోచేది ఎక్కువ, జనాలకు ఇచ్చేది తక్కువని మండిపడ్డారు. అల్లూరు జిల్లా అరకులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గిరిజనుల పొట్ట కొట్టే ప్రభుత్వం వైసీపీ, నమ్మించి గొంతుకొసిన వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు. గిరిజనుల కోసం టీడీపీ 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చిందన్నారు. వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలన్నారు. ఆయన నొక్కే బటన్ ఒకటి అంటూ విమర్శించారు. మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది. నేను ఇక్కడే రైతాంగాన్ని తప్పుపట్టడం లేదు. ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు. కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పెట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల కూడా మీరు చూస్తే ఇక్కడుండే యువత నిర్వీర్యమైపోతారు. నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు. నాకు వీళ్ళు గాని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం, అందులో మన యువతకే సొంతం. అది నా ఆలోచన. ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించాం. నేను ఐటీ తీసుకొచ్చాను, అప్పుడే సెల్ ఫోన్ తీసుకొచ్చాం. ఈ రోజు నేను వస్తా ఉంటే ప్రతి ఒక్కడూ ఒక సెల్ ఫోన్ పట్టుకుని నా మీటింగ్ అంతా షూటింగ్ చేస్తూ ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళకు చూపించే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దీన్నే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం, గిరిజనుల పట్టుకొట్టే ప్రభుత్వం, మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మనం నమ్మారు. నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి